మూవీ నేమే కొంచెం తికమక్కగా ఉంది కదా, సో ట్రైలర్ కూడా అంతకంటే తికమక్కగా ఉంటుంది, ఎందుకంటే అసలు ట్రైలర్లో ఏం అర్థం కాదు మనకి. సో ఆ మూవీ డీటెయిల్స్ చెప్పడానికి, చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి హీరో హీరోయిన్ రామకృష్ణ అలాగే రేఖా నిరోషా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు? నర్వస్ ఏమైనా ఉందా? రేపు మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? కొంచెం టెన్షన్ గా ఉంది. ఓకే, మీకు ఫస్ట్ మూవీ కదా? అవునండి. ఓకే, అంటే అసలు మూవీ ఇండస్ట్రీలోకి మీరు ఎలా వచ్చారు? ఫస్ట్ దాని గురించి చెప్పండి. అండ్ తికమక తాండా మూవీ పేరు డిఫరెంట్ గా పెట్టుకున్నందుకో ఏమో తెలియదు కానీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఏం జరిగింది అసలు? అదే, మేము నా 10th ఉన్నప్పుడు అనుకునేవాడిని ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వాలి అని. సో అప్పుడు ఒక మూవీ చేసాం ఆడిషన్స్కి వెళ్ళి, అది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది అక్కడ. సో అప్పుడు కొంచెం గ్యాప్ తీసేసుకున్నాను, సరే ఇప్పుడు కరెక్ట్ ఏజ్ కాదు అని. సో స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఆడిషన్స్ ట్రై చేస్తూ ఉండే మళ్ళీ ఎలాగైనా ఇండస్ట్రీకి రావాలని. అప్పుడు మా డైరెక్టర్ రమణ సార్కి మీ ఇద్దరం కొంచెం పరిచయం అనమాట ఆ ఆడిషన్స్ టైంలో. అప్పుడు ఒక స్టోరీ ఉంది నా దగ్గర, ఇద్దరు బ్రదర్స్ స్టోరీ ఉంది, అది విలేజ్ బ్యాక్ డ్రాప్, మంచి స్టోరీ అంటే సరే కూర్చున్నాము, మొత్తం అంతా సెట్ అయింది. ఇక అలా ఈ మూవీ తికమక తాండా అనేది సెట్స్ మీదకి వెళ్ళింది అనమాట. సో ఆ టైటిల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, స్టోరీ డిఫరెంట్గా ఉంది. ఒక విలేజ్ మొత్తం మతిమరుపు ఉంటే ఎంత కామెడీ చేయొచ్చు అనే దాని మీద, ఆడియన్స్ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనే దాని మీద ఈ మూవీ చేయడం జరిగింది. ఓకే, ఇద్దరు బ్రదర్స్ అన్నారు కదండి, మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. వీళ్ళిద్దరు ట్విన్స్ అండ్ ఇద్దరు ఈ మూవీలో యాక్ట్ చేశారు. ప్రస్తుతం మనతో పడినది రామకృష్ణ, హరికృష్ణ రాలేదు. హరికృష్ణ మీరు డైరెక్ట్ గా మూవీలో చూడండి. ఓకే, ట్విన్స్ ఇద్దరు సెట్స్ లో ఉన్నప్పుడు మీరు కూడా ఎప్పుడైనా దిగమక అయ్యారా? చాలా సార్లు అయ్యారా? చాలా సార్లు. లైక్ లొకేషన్ లో ఉన్నప్పుడు, లైక్ స్క్రిప్ట్ చూసుకుంటున్నప్పుడు, సీన్ చూసుకుంటున్నాను, రామ్ పక్కనే ఉన్నారు, అంతకు ముందు పక్కకి వెళ్ళారు. సో రామ్ ఇది ఇలా చేద్దామని అనేలోపు హరి ఉన్నారు పక్కన, నేను హరి అని చెప్పారు. అలా చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు, రౌండ్ అప్ చేస్తున్నారు కావాలని. ఓకే, మీ హీరో ఎవరు అనే దాని గురించి కూడా కన్ఫ్యూజ్ అయ్యారా? అంటే ఇప్పుడు హరినో తెలీదు, రామో తెలీదు, ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి. ఇప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే వర్క్ చేశారు కాబట్టి. ఫస్ట్ లో తెలియదు కదా. సో ఇగో ఇతనమ్మ రామకృష్ణ అని హీరో, లేకపోతే హరికృష్ణ అని హీరో అని చెప్పుంటారు కదా. అప్పుడు మీరు కనుక్కోగలిగారా అసలు? యా అండి, కొద్ది రోజులు అయితే ఫస్ట్ ఒక 2-3 days కనుక్కోలేకపోయాను. తర్వాత అలవాటు అయిపోయింది, కొంచెం బండ మార్కులు అంటారు కదా, అలా పెట్టేసుకున్నాను గట్టిగా. ఓకే, వీళ్ళిద్దరు ఎవరు మీ హీరో మరి? రామేనా? ఆనికి హరినా? ఓకే, ఎందుకు ఇద్దరు ట్విన్స్ ఒకటేసారి చేయాలని అనుకున్నారు? అంటే ఇద్దరు స్టోరీ కలిసినందుక, లేకపోతే మేమిద్దరు కలిసి చేయాలి, ట్విన్స్ గా చేస్తే ఇండస్ట్రీలోకి పరిచయం అయితే బాగుంటుంది, ఇలా ఏమైనా కొత్త కాన్సెప్ట్ లాగా ఏమైనా అనుకున్నారు? అలా ఏమి అనుకోలేదండి. ఇద్దరికి హోప్ ఉంది, ఇద్దరికి ఒక గోల్ ఉంది, యాక్టర్ అవ్వాలని. సో ఈ స్టోరీ దొరకటం అదృష్టంగా భావించాలి, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి రావటానికి స్కోప్ ఉంది, కావాలని అయితే కాదు, ఈ స్టోరీ స్కోప్ ఉంది, ఇద్దరు ఒకేసారి వెళ్ళొచ్చు. సో ఆ వేలో ఈ స్టోరీ చేయడం జరిగింది, ఇద్దరు అనుకొని అయితే తీయలేదు ఇది. ఓకే, ఒక రకంగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడమే మీరు కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. జనరల్ గా మనం చూసాం బయట అందరూ డిఫరెంట్ గా చేస్తున్నారు, కానీ మూవీలో ఇద్దరు ట్విన్స్, అది కూడా సొంత బ్రదర్స్ అనేది చాలా రేర్ కదా. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మీకు స్టోరీ చెప్పడం ఒకటి, మీరిద్దరు ట్విన్స్ అటే మూవీలో అట్ ఏ టైం యాక్ట్ చేయడం ఒకటి, ఇద్దరికి కనెక్ట్ అవ్వడం స్టోరీ అనేది ఎలా ఫీల్ అయ్యారు? అది చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఇద్దరికి ఒకే సినిమాతో పరిచయం అయ్యే ఛాన్స్ దొరికింది, ఇద్దరికి మంచి స్కోప్ దొరికింది, యాక్టింగ్ చేసే స్కిల్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్లో, ఆడియన్స్కి ఈజీగా కాటే క్యారెక్టర్స్ అవి. విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ప్లస్ అందులో కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంది, A to Z ఉంది. ఇది మనకి ఈ స్టోరీ అయితే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది మన కెరియర్ స్టార్టింగ్కి అని చెప్పేసి ఇద్దరం అనుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. షూటింగ్ టైమ్స్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే, ఫస్ట్ టైం కదా ఇద్దరికి తెలియదు. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఓకే ఈ స్టోరీ అయితే మనకు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి గట్టి స్టాండ్ తీసుకొని ఈ స్టోరీ స్టార్ట్ అవ్వకముందు కూడా కొన్ని మంత్స్ టైం తీసుకున్నాం అనమాట. ఓకే నాకు కరెక్ట్ స్టోరీ మీద వెళ్తున్నామా అని చెప్పేసి కొన్ని చిన్న చేంజెస్ చేసుకొని స్టోరీలో ఇక అప్పుడు కంప్లీట్ సెట్స్కి వెళ్ళిపోయాం అనమాట. మీకు కొత్త కదా ఇండస్ట్రీ, మీకు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అంటే ఒక స్టోరీని చూస్ చేసుకునేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి, ఈ స్టోరీ పర్ఫెక్ట్గా వెళ్తుందా వెళ్ళదా? అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగు, ఆన్ సెట్స్కి వెళ్ళేసరికి కంప్లీట్గా మారిపోతూ ఉంటాయి. సో మీకు ఇది కరెక్ట్ అని ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది? గైడెన్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. అంటే మా డాడీయే కొంచెం మంచి స్టోరీలు, డాడీ కొంచెం ఎక్కువ మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళు. సో డాడీకి తెలుసు ఎలాంటి మూవీస్ ఆడియన్స్ లైక్ చేస్తారు ఎక్కువ అని. సో ఇలా మీ ఫాదర్ ఏమైనా ఇండస్ట్రీలో ఉన్నారా? లేరండి, ఎవ్వరు లేరు. మీరే వచ్చారు? ఓకే. సో ఈ స్టోరీ డిఫరెంట్గా ఉంది, కొంచెం
నేను కూడా ఒక ఆడియన్లో అయినాను ఫస్ట్, నేను యాక్ట్ చేస్తున్నానని కాకుండా ఒక ఆడియన్ లాగా నాకు ఎవరో స్టోరీ చెప్తున్నారు ఎలా ఉండిద్ది ఇందామని అంటే ఓకే నాకే నచ్చింది, ఆడియన్స్కి ఎందుకు నచ్చదు, నేను నా యాక్టింగ్ స్కిల్స్తో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే నేను వెళ్ళగలను, మంచి స్టోరీ ఉంది అని చెప్పేసి ఇంకా అలా. ఓకే, ఎప్పుడైతే మీకు స్టోరీ నరేట్ చేశారో అప్పటికిను చాలా గ్యాప్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అవ్వడం రేపు రిలీజ్ అవుతుంది, దాదాపుగా 1.5-2 years టైం పట్టింది కదా, ఎందుకు ఇంత టైం పట్టింది? అదే మాకు ఫస్ట్ మైనస్ అయితే కరోనా ఒకటి ఆపేసింది. తర్వాత కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కొంచెం ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ కొంచెం ఫేస్ చేసాం, రిలీజ్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. చాలా కష్టం అనమాట. అందరూ ఏదో సినిమా తీసేశారు వెంటనే రిలీజ్ చేయించారు అనుకుంటారు, మేము అలాగే అనుకున్నాము. కానీ సినిమా తీసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, సెట్స్, తర్వాత ఎంత కష్టం ఇప్పుడు అర్థమైంది అనమాట. ఇక్కడ దాకా తీసుకురావటానికి చాలా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ దాకా తీసుకొచ్చామంటేనే గ్రేట్ అనమాట. రేపు ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు, అదే హ్యాపీ మాకు. సో రేఖ, మీరు ఇంతకు ముందు చేశారు కదా మూవీస్ కొన్ని, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అసలు మీరు ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనుకున్నారు? మీకు అవకాశం ఎలా వచ్చింది? సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఎప్పుడు అక్కడ వెళ్తాను అనేది ఎప్పుడు నాకు అనిపించలేదు. ఐ మీన్ అంటే ఎందుకు వెళ్తాంలే, నేను ఎలా వెళ్తానులే అనుకున్నాను. బట్ ఒక 3.5 years అవుతుంది, 3 or 3.5 అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి నేను. సో స్టార్టింగ్ ఒక తెలిసిన ఒక డైరెక్టర్ ద్వారా వచ్చానండి ఇండస్ట్రీకి. సో అక్కడి నుంచి 1 by 1 చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చాను. అండ్ లాక్డౌన్ రావడం వల్ల మన తెలుగు అమ్మాయే కదా, జనరల్ గా అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అవునండి, అవును, అందరు నేర్చుకుని మాట్లాడుతున్నారు. నైస్ థింగ్, అది మంచి విషయమే. సో మన వాళ్ళు వస్తున్నారు అని అంటే ఇంకొంచెం హ్యాపీ అన్నమాట, తెలుగు వాళ్ళు కూడా అవకాశం వస్తుంది, వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటున్నారని. సో మీరు ఎలా అనుకున్నారు, ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉంటాయి? అసలు తెలుగు అమ్మాయిలు అంటేనే కొంచెం తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో మీకు ఎలా అనిపించింది ఇండస్ట్రీలోకి రాకముందు, అండ్ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ ఉంది? సో రాకముందు అంటే చాలా ఈజీ, వెళ్ళడం అందరూ వెళ్ళిపోతారు, అందరూ చేసేస్తారు అనుకున్నాను. వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. సో మనం జాగ్రత్తగా ఒక ప్రాజెక్ట్ మీద చూసుకుని అడుగు వేసుకుంటూ వెళ్ళాలి అని అర్థమైంది. సో ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉంది, ఈ ఫీల్డ్లో నేను కూడా ఉన్నాను అనే ఒక హ్యాపీనెస్ అయితే చాలా ఉంది నాకు. ఓకే, తికమక తాండా ఏంద్ర బాబు అని అనుకున్నారా? సో ఫస్ట్ నాకు సార్ డైరెక్టర్ గారి స్టోరీ చెప్పినప్పుడు అనిపించింది, ఏంటంటే కొత్తగా ఉంది, ఇంతకుముందు చేసిన స్టోరీ కానీ డిఫరెంట్గా ఉంది, లైక్ ఒక ఫన్తో కూడిన స్టోరీ అంతా. సో సాంగ్స్ చాలా బాగున్నాయి. సో సార్ చెప్పగానే ఇలా దీపిక క్యారెక్టర్ నాది, ఒక పట్నం అమ్మాయి క్యారెక్టర్. సో సార్ ఇలా చెప్పగానే ఓకే బాగుంది కదా, కొంచెం కొత్తగా అనిపించింది. సో రియల్ ట్విన్స్ అని చెప్పారు. సో ఫస్ట్ టైం వస్తున్నారు ఒక రియల్ ట్విన్స్. సో వినగానే ఓకే సార్ నేను చేస్తాను డెఫినెట్గా అని స్టార్ట్ చేశానండి. ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? ఒక పట్నం అమ్మాయి నేను. సో వీళ్ళంతా విలేజ్, రామ్ అండ్ హరి అండ్ హాని వీళ్ళంతా విలేజ్, ఒక పట్నం అమ్మాయి. సో పట్నం నుంచి నేను వచ్చి తినని ఎలా లవ్ చేస్తాను. సో అక్కడ ఒక చిన్న లవ్ ట్రాక్ అండ్ దెన్ ఎమోషన్, ఒక విగ్రహం గురించి ఒక పోరాటం అనేది ఉంటుంది సినిమాలో. సో 100% అందరికీ నచ్చుతుందండి సినిమా, ఎందుకంటే కొంచెం ఇప్పుడు అందరూ కామెడీకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కదా. లైక్ దీంట్లో 100% మా సినిమా చూస్తే చాలా ఫన్ ఫీల్ అవుతారు. ఓకే, అంటే తను చెప్తున్నట్టు ఓన్లీ కామెడీయే ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు, ఎందుకంటే ట్రైలర్ లో చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం కామెడీగా ఉన్నా కూడా ట్రైలర్ లోకి వెళ్ళేసరికి కొంచెం సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది కొంచెం సెకండ్ హాఫ్ లో. సో మూవీలో కూడా అదే ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం. ఓవరాల్ గా తికమక తాండా మూవీ ఏ జోనర్ అంటే మీరు ఏం చెప్తారు? జోనర్ అంటే కామెడీ థ్రిల్లర్ మీకు సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఏమో దాని క్యూరియాసిటీ ఉంటుంది, ఏడుస్తారు, నవ్వుతారు, అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీ పాట అంతా అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చానని మీకు అనిపించిందా? యా అండి, 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక యాజ్ ఆర్టిస్ట్ గా ఎంత ఇచ్చినా సరిపోదు అనిపిస్తుంది. సరిపోదు కానీ పర్లేదు, చాలా బాగా నేను అనుకున్నా కూడా బాగా వచ్చింది, చేసిన హార్డ్ వర్క్ కి పర్ఫెక్ట్ గా వచ్చింది, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి. సో అలా రాగలిగిందా? దానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? డెఫినెట్ గా అనిపించింది నాకు, ఎందుకంటే నేను సినిమా నేను చూసాను ఆల్రెడీ. చూసినప్పుడు అనిపించింది ఓకే, అక్కడ చూస్తున్నప్పుడు మన లొకేషన్లో ఏమంత ఓకే తెలీదు అండ్ మనం అంత క్లారిటీగా చూడం కదా. సో ఎప్పుడైతే నేను సినిమా చూసినప్పుడు ఓకే, దెన్ కథ ఒక ప్రాణం అయితే మ్యూజిక్ అయితే దానికి ఇంకా హైప్ ఇచ్చింది. సో మ్యూజిక్తో మనం సినిమా చూస్తుంటే అసలు నాకే ఎవరు నేనేనా ఇది చేసింది.
సో ఇంత బాగా వచ్చింది ఫిలిం అనే ఒక ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, మీకు అందరికి కూడా బాగా ఇన్స్టాలో అని రీల్స్ కూడా చేసేసి ఉంటారు ఆల్మోస్ట్. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ తెలుసు కదా, ఇది వీళ్ళ మూవీ వీళ్ళ సాంగే. సో చాలా మంచి పాట అండి, చాలా బాగా వచ్చింది ఆ పాట. అవునవును. సో కానీ మూవీ డిలే వల్లనో ఏమో కానీ ఆ పాట మాత్రం గుర్తుండిపోయింది, మూవీ నేమ్ గుర్తులేదు, సారీ. సో మ్యూజిక్ కి సంబంధించి ఈ పాట ఎక్స్పెషల్లీ ఏదైనా మూవీకి ఒక పాట ప్రాణం పోస్తుంది నిజంగా. మూవీ అంతటికి కూడా అబ్బా ఆ మూవీలో చాలా బాగుంటుంది ఈ పాట అని గుర్తుపెట్టుకునేలాగా. సో దీనికోసం స్పెషల్ గా ఏమైనా రాయించుకున్నారా ఈ పాటని? స్పెషల్ గా అని కాదు, ఫస్ట్ అసలు మేము సెట్స్కి వెళ్ళక ముందే ఈ లిరిక్స్ అనేవి వచ్చినవి. సో సురేష్ బబ్లీ గారు ఈజ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మా మూవీకి ఆయన మెయిన్ హీరో అని చెప్పాలి ఆ మ్యూజిక్. ఓహో పొత్తిడి బొమ్మ సాంగ్ విన్న తర్వాత మేము కాన్ఫిడెంట్గా వెళ్ళాం సెట్స్కి. దానికి ముందే విన్నాం ఈ సాంగ్, ఓకే ఈ సాంగ్ ఖచ్చితంగా కొట్టిద్ది, ఆడియన్స్కి ఖచ్చితంగా ఎక్కింది ఈ సాంగ్ అనే హోప్తో. ఇంత మంచి సాంగ్ మా సినిమాలో ఉందంటే హ్యాపీ కదా. సో యానీ ఎలా నటించింది, మీ బ్రదర్ హరికృష్ణ ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి అసలు? అదే అండి, ఇద్దరిది క్యారెక్టర్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఒక బాయ్ నెక్స్ట్ డోర్లా ఉంటుంది. విలేజ్లో ఒక ఇద్దరు బ్రదర్స్ ఉండి విలేజ్ మొత్తం వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలు కోతుల్లాగా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు చూసుకుంటారు. అలా కొంచెం అందరికీ చుట్టాలే వీళ్ళు, అన్న బాబాయ్ పిన్ని అలా పిలుచుకుంటారు. అలాంటి క్యారెక్టర్ ఉంటుంది. అరే మనోడేరా నేను ఉంటే ఇలాగే చేస్తానని కనెక్ట్ అయిపోతారు. అండ్ కూడా షీఈ్ వెరీ ప్రిటీ అనమాట. ఒక విలేజ్ గోల్లో కనిపిస్తుంది తను. రాజన్న సినిమాలో మీరు చూసారు కదా, ఈ మా మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టరు, మంచి విలేజ్ గోల్ లాగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది తన మీద. అందుకే ఓహో పొత్తిడి బొమ్మ సాంగ్ కూడా రాసింది, పొత్తిడి బొమ్మ లాగే కరెక్ట్ గా కనెక్ట్ అయింది. పాట కూడా చాలా బాగుంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు అనిపించిందా ఈ పాట రాకుంటే బాగుంటుందని? గా అనిపించింది, సాంగ్ ఫస్ట్ వినగానే అనిపించింది. సో ఈ సాంగ్ లో నాది కూడా ఉంటుంది అని అడిగాను అనమాట. అంటే ఒక పల్లవి నాది చరణం అలా ఉంటుంది అని అన్నాను. సో విలేజ్ సాంగ్ కాబట్టి సో యానిక్ అని చెప్పారన్నమాట అప్పుడు. సో మిగతావి కూడా బెస్ట్ సాంగ్స్ వచ్చినాయి. చాలా సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. మీకు కామెడీ కావచ్చు, మీ డైలాగ్స్ కావచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ గా మీకు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడ్డది అలా ఏమైనా? ఎక్కువ ప్రాక్టీస్ చేసింది అయితే ఏం లేదు, కొంచెం కష్టపడుతూ ఇష్టంగా చేసింది అయితే ఒక ఫైట్ సీన్ అనమాట. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీను, అది ఒక 3 days నాన్ స్టాప్ షూట్ చేసాం అనమాట. అది కొంచెం నాకు తికమక తండలు ఏంట్రా నీకు కొంచెం టఫెస్ట్ పార్ట్ అంటే ఆ ఫైట్ సీన్ అనమాట. అది కొంచెం న్యాచురల్ గా రావాలని చెప్పేసి అనే టేక్స్ అవన్నీ అలా పడ్డాయి. సో అది కొంచెం టఫ్ అనిపించింది. అది వాటర్ లో చేయటం, వేరే వేరే శాండ్స్ లో చేయటం, అలా అది కొంచెం గుర్తొస్తుంది ఉంటుంది. ఓకే, ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాసి పెట్టుకుని ఉంటారు కదా పలకల మీద, ఏంటి అని అనుకున్నారా మీరు? మాకు ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి ఆడియన్స్ గా మీరు కూడా చూస్తున్నప్పుడు అందరికి అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అది ఆ స్లేట్ అంటే ఏంటి, మా కాన్సెప్ట్ స్లేట్, అందుకే మా టైటిల్ కూడా ఒక స్లేట్ మీద ఉంటుంది. సో అది సినిమా చూస్తే అర్థమైపోద్ది ఎందుకు వాళ్ళు రాసుకుంటున్నారు అని. ఎంత తికమకగా ఉంటారు జనాలు. ఆల్రెడీ కొన్ని మూవీస్ వచ్చినట్టున్నాయి, కొంచెం తికమక మాట్లాడడము లేకపోతే ప్రవర్తించడము అలా. సో దానికి దీనికి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను ఐ కాంటాక్ట్ ఇటు ఇచ్చి మళ్ళీ తిరిగేపడి మీరు ఎవరో కూడా నాకు తెలియదు, అంత మతిమరం అనమాట. వాళ్ళకి ఒక స్లేట్ ఉంటుంది, వాళ్ళ స్లేట్ చూస్తే కానీ వాళ్ళు గుర్తురాదు. అది కాన్సెప్ట్. వాళ్ళు పక్క తిరిగినా మర్చిపోతాడు. సో ఓన్ వైఫ్ ని మర్చిపోతాడు, ఓన్ చిల్డ్రన్స్ ని మర్చిపోతాడు, అసలు ఏమీ గుర్తుండదు వాళ్ళకి. మినిట్ కి మర్చిపోతా ఉంటారు వాళ్ళు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంతేనా? ఊర్లో ఉన్న మొత్తం అంతే. ఊర్లోకి ఎవరు వచ్చినా కూడా అలాగే అయిపోతారు. ఊర్లోకి ఎవరు వచ్చినా కూడా అలాగే అయిపోతారు. ఎందుకు అలా అయిపోతారు అనేది స్టోరీ. ఓకే ఓకే, అంటే రేఖ కూడా అలాగే అయిపోయిందా పట్నం నుంచి? సినిమాలో చూడాలి ఇంకా నేను అవుతానా లేదా అనేది. నాకైతే ఫస్ట్ క్లారిటీ అయితే ఉండింది, తర్వాత చూడాలి మీరు. ఓకే ఓకే, ఎందుకు అమ్మవారు విగ్రహం మాయమైపోవడం తర్వాత అంతా కూడా అంత సస్పెన్స్ లాగా ఒక థ్రిల్లర్ లాగా వెళ్తూ ఉంటుంది. యాదమరాజు అయితే తను ఎప్పటి నుంచో చాలా మందికి కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి అతన్ని చూడగానే అసలు ఫస్ట్ కామెడీ ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తుంది. సో యాదమరాజుని ఎలా చూస్ చేసుకున్నారు? అదే ఒక కామెడీ రోల్లో యాదమ్ రాజన్న మంచి సెట్ అవుతారు మీరు చెప్పినట్టు. విలేజ్ క్యారెక్టర్స్ అయితే అన్న ఇంకా బాగా చేస్తాడు, ఆ లాంగ్వేజ్ కానీ ఆ స్లాంగ్ కానీ. సో అన్నని అలా సార్ వెళ్ళి ఇలా స్టోరీ చెప్తే ఇక అప్పుడు అన్న కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంటుంది సినిమాలో. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఆ సీన్స్ కి. అది చాలా బాగా చేశాడు యాదమ్ రాజన్న.
ఓకే ఓకే, మీరేం చెప్తారు మీ కో యాక్టర్స్ ఎలా అనిపించింది? అంటే వీళ్ళు ఫస్ట్ కదా ఇండస్ట్రీకి, మీరు ఆల్రెడీ ఇంతకుముందు యాక్టింగ్ చేసి కొంతమందితో వర్క్ చేయడం జరిగింది. సో రామకృష్ణ కావచ్చు, హరికృష్ణ, వీళ్ళిద్దరు యాక్టింగ్ కావచ్చు, వీళ్ళ డెడికేషన్ వర్క్ పట్ల ఎలా అనిపించింది మీకు? వీళ్ళు యాక్చువల్లీ కొత్త అని మీరు చెప్తుంటే అనిపిస్తుంది నాకు. సో లొకేషన్లో ఎప్పుడు అలా అనిపించలేదు. సో కొత్త వాళ్ళు ఫస్ట్ ఫిలిం అని ఎప్పుడు అనిపించలేదు. సో ఇద్దరు చాలా నేను ఇది చేయాలి, వాళ్ళ బ్రదర్ కానీ ఏమైనా మిస్టేక్ చేస్తే లేదురా ఇలా చేయాలి, హరి ఇలా చేయాలి, ఈయన మానిటర్లో చూడడం, ఈయన షార్ట్కి ఆయన చూడడం. సో ఇద్దరు చాలా కష్టపడి వచ్చారు. సో అలానే వాళ్ళ వర్క్ అంతా చూపించారు దీంట్లో. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఒక ఫ్రెండ్స్ లా కలిసిపోయాం మేము నలుగురం. సో షూట్లో నాకు యానీతో కొంచెం తక్కువ ఉండే, ప్రమోషన్స్లో మీ ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. సో త్రూ గా ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ లా అయిపోయాం ఇద్దరం. సో మంచి టీం దొరికింది నాకు దీని త్రూ. మీరు అన్ని కూడా పలకల మీదే రాసి చూసుకోవాలి కదా, సో ఎన్ని పలకలు వాడారు? ఊరు మొత్తం అన్ని పలకలే ఉంటాయి. అదే అందుకే అడిగా ఎన్ని వాడారని. మరి రాఘవేంద్ర గారి సినిమా అన్ని బిందెలు, పువ్వు, ఈ సినిమాలు పలకలా? అవునవును. ఎన్ని వాడారు మరి? ఏమో వాడుంటే ఒక 100. సినిమా చూసి వాళ్ళు ఆడియన్స్ గెస్ట్ చేయాలన్నమాట, వీళ్ళు ఎన్ని పలకలు వాడారని గెస్ట్ చేయాలి. మూవీ కింద మనం రాసుకోవాలి. మూవీలో తికమక తాండ మూవీలో ఎన్ని పలకల్ని కనిపెట్టే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని పెట్టాలి. అప్పుడు బాగుంటది. ఓకే, మీరు ఎలా చూడబోతున్నారు మరి మూవీని? థియేటర్స్ లో ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూసి ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. సో రేపు అదే థియేటర్స్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చొని చూద్దాం ప్లాన్ చేసాం. ఓకే, మూవీని ఎవరికైనా చూపించారా? పెద్దవాళ్ళకి ఎవరికైనా ప్రీమియర్ షో ఏదైనా వేసామండి, వేసాము. వాళ్ళు అందరూ హ్యాపీ అనమాట. చాలా చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా మంచి సక్సెస్ వస్తుంది మీకు. సో అందరూ హ్యాపీ, సినిమా చూసిన వాళ్ళు అందరూ మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సో ఇంకా ఆడియన్స్ కూడా డెఫినెట్గా నచ్చితే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఓకే, ఫస్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ చూసుంటారు కదా, వాళ్ళకి కూడా కొన్ని చెప్పుంటారు, కొన్ని చూసుంటారు, అట్లీస్ట్ మాట్లాడుకొని ఉంటారు, సెట్స్ కైనా వచ్చుంటారు వాళ్ళ ఎంతజాసంతో మేము చూస్తాం మా వాళ్ళు ఎలా చేస్తున్నారు అని. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇండస్ట్రీకి సంబంధించి ఎవరూ తెలియదు, మీ ఓన్గా మీ కాళ్ళ మీద నిలబడి మీరు ఒక మూవీని తీస్తున్నారు, అది రిలీజ్ కూడా రాబోతుంది. సో మంచి టాక్ అయితే వస్తుంది, పాటతోటైతే ఫుల్ ఫేమస్ వచ్చేసింది కాబట్టి. సో వాళ్ళు ఎలా మీతో మాట్లాడుతున్నారు ఇప్పుడు? అంతకుముందు హరికృష్ణ రామకృష్ణ వేరు, ఇప్పుడు హీరో కొంచెం డిఫరెంట్, కొంచెం చేంజ్ అయ్యారు. అమ్మో వీళ్ళు యాక్టింగ్ చేశారు, యాక్టర్స్ అయిపోయారు, అప్పుడే వీళ్ళు హీరోలు అయిపోయారు అంటే కొంచెం మొహమాటంగా అలా మాట్లాడుతూ ఉన్నారు. లేదు అందరూ కామన్ మ్యాన్సే కదా. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట మూవీని. బాగా చేశారు, భలే తీశారు, మీరు పడిన కష్టానికి ఇది ఒక రిజల్ట్ అనుకోండి, అందరూ హ్యాపీ. అది ఓకే, హరికృష్ణ ఇక్కడ లేడు కాబట్టి హరికృష్ణ గురించి మీరే చెప్పాలి. తను ఏమనుకుంటున్నాడు ఈ మూవీకి సంబంధించి? మీ ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు కదా ఎవరు లేనప్పుడు, అరే ఈ మూవీ ఎట్లా వచ్చిందిరా, నీకేమనిపించిందిరా, నాకేమనిపించిందిరా అని అనుకున్నామండి. అంటే మూవీ చూసాం కాబట్టి మేము, మూవీ అయితే మనం అనుకున్నట్టే వచ్చింది, ఇద్దరం బాగానే చేసాం. ఓకే, ఆడియన్స్ ఎలా డిసైడ్ చేస్తారో అలా డిసైడ్ చేయడం, ఏదైనా కానీ మనం తీసుకోవాల్సిందే, ఆడియన్స్ చేతిలోనే ఉంది ఏదైనా. సో మనమైతే మంచి ఫీల్ గుడ్ ఫిలింతో వెళ్ళాం, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఇద్దరికి. సో వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. ఓకే, రేఖ మీరు కంప్లీట్గా మీకు ఏదైతే నరేట్ చేశారో అదే మూవీలో మీరు చూసారా? మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండిందా? 100% సార్ ఏదైతే చెప్పారో అదే తీశారు. సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో కొంచెం టెన్షన్గా కూడా ఉంది, రేపే రిలీజ్ అంటే ఒక పబ్లిక్లో కూర్చొని చూస్తే వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అది కొంచెం టెన్షన్గా ఉంది. ఎవరికైనా ఫస్ట్ డే అలానే ఉంటుంది. సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి ఇప్పుడు నుంచి. ఓకే, ఈ మూవీకి సంబంధించి మీరు ఇంతకుముందు నుంచో చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం, చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు, ఒకనొక సమయంలో అయితే ఉండాలా వెళ్ళిపోవాలా అని కూడా ఆలోచించుకున్నారు. సో ఫైనల్గా అయితే మూవీకి వెళ్తున్నారు. నెక్స్ట్ కూడా ఏంటి ప్లాన్? సక్సెస్ అవ్వచ్చు, అంటే హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో హిట్ అవుతుంది, కానీ నెగిటివ్ పాజిటివ్ ఎలా ఉంటాయో సో దీనికి కూడా అంతే కదా. నెక్స్ట్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మరి? ఏది జరిగినా టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్ అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, అది చూద్దాం, ఇంకా డిసైడ్ అవ్వలేదు. స్టోరీస్ అయితే వింటున్నాము. సో దీనికంటే బెస్ట్ ఇవ్వాలి కదా నెక్స్ట్ మూవీ, సో దానికి వెయిటింగ్ అనమాట. ఓకే, అసలు ఇండస్ట్రీలోకి రావాలని అంటే మూవీస్ చూస్తూ రావడమా, లేకపోతే పలానా హీరో ఉన్నాడు కదా అలా నేను కూడా కావాలి అనే ఇన్స్పిరేషన్ తోని రోల్ మోడల్ గా ఉండి వచ్చారా? ఎలా వచ్చారు? నార్మల్ గానే నేను కూడా ఇండస్ట్రీలో ఉండాలి అన్నట్టుగా వచ్చారా? ఎప్పుడో చిన్నప్పుడు మామూలుగా అరే ఆ హీరోలా నేను అవ్వాలరా అనుకున్నాను తప్ప, తర్వాత నేను ఒక మంచి యాక్టర్ అవ్వాలి, నాకు ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే ఇష్టం ఆడియన్స్ని. సో వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం. ఒక హీరో అయితే మనకి ఆ ఫీల్ కూడా వేరేలే ఉంటుంది, అంతేగాని మరీ హీరో అయిపోయి అంత లేదు.
ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యి ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలి, ఇండస్ట్రీలోనే ఉండాలి ఏదేమైనా. సో అది గోల్ పెట్టుకొని ఇంక ఇక్కడ దాకా వచ్చాను అనమాట. ఇద్దరం. మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది కదా, ట్విన్స్ ఎవ్వరు లేరు అలాగా, అంటే మామూలుగా ఇంకొకరిని పెట్టి చేయిస్తారు కానీ మీరైతే ట్విన్స్, ఓన్ బ్రదర్స్ మీ ఇద్దరు కూడా. సో అదొక అడ్వాంటేజ్ లాగా యూస్ చేసుకుంటూ మూవీస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ట్విన్స్ చేశారు, నెక్స్ట్ మూవీస్ కూడా 2-3 అలా ట్విన్స్ లాగా చేస్తే మీకంటూ ఒక బ్రాండ్ వస్తుంది కదా, అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అలా ఇంకా ప్లాన్ చేయలేదు. మేబీ అది కూడా ఉంటే చేయొచ్చు, మేబీ అలా కూడా వెళ్ళొచ్చు, అది ఒక వే ఉంది. ఎందుకంటే అలాంటివి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. సంథింగ్ డిఫరెంట్ ఉంటేనే త్వరగా వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఏదైనా చూడండి, ట్రెండింగ్ లో ఉంటేనే అది మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ లైక్స్ వస్తాయి. సో అలాగే మీరు కూడా డిఫరెంట్ గా ట్రెండింగ్ గా ప్లాన్ చేయాలని అనుకుంటే అదొకటి యూస్ చేయొచ్చు, మీ దగ్గర ఉంది. నాకు ఇలా కూడా ట్రై చేయొచ్చు మేము. ఓకే, ఫైనల్ గా మీరేం చెప్తారు తికమక తాండ మూవీకి సంబంధించి? ఎలా ఉండబోతోంది? డిఫరెంట్ మూవీస్ ని ఎక్కువ ఆదరిస్తున్నారు, అది ఎలాంటి మూవీ అయినా సరే, ఎవరి మూవీ అయినా సరే, మనదనే కాకుండా. సో తికమక తాండ మూవీకి సంబంధించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? సో ఏజ్ లిమిట్ లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చండి. ఇప్పుడు ఫ్రైడే రాగానే కొంతమంది సాఫ్ట్వేర్స్ కానీ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక 2 గంటలు అలా సినిమా చూసొద్దాం కదా అనుకుంటారు కదా. సో అలా ఆ 2 గంటలు మా సినిమా చూస్తే 100% వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే దీంట్లో కొద్దిసేపు నవ్వుకుంటారు, తర్వాత ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, అలాగే లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చినప్పుడు ట్విస్ట్ అండ్ ఎమోషన్ ఉంటుంది. సో ఓకే, ఆడియన్స్ బయటకు వచ్చే ముందు ఫీల్ గుడ్ మూవీ తీసారా, బాగుందిరా అనే ఒక టాక్ అయితే వస్తుందండి. ఓకే, ఇంకొకటి విషయం కూడా చెప్పాలి, చాలాసేపటి నుంచి చెప్దాం అనుకున్నాను. తను యాక్చువల్గా రేఖా నిరోష వ్యూహం మూవీలో షర్మిల గారు అనమాట. సో లాస్ట్ వరకు చెప్పొద్దని చెప్పలేదు. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను ఒకటి ఆల్రెడీ, సో దీని తర్వాత ఏం రిలీజ్ అవ్వబోతున్నాయి? సో ఇప్పుడు నెక్స్ట్ వ్యూహం ఉందండి, 29th డిసెంబర్లో ఉంది. అండ్ నెక్స్ట్ దేవరా చేస్తున్నాను, NTR 30. సో దాంట్లో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను, లైక్ జాన్వీతో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ రవితేజ వాళ్ళ కజిన్తో ఒకటి చేస్తున్నానండి, ఆహాకు ఒక మూవీ. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఉన్నాయి. అండ్ మెకానికల్ అనే మూవీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి ఉంది. ఓకే, నైస్. సో మీరండి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దీని తర్వాతే ప్లాన్ చేసుకుంటారా, లేదంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఏదైనా కూడా మేము నెక్స్ట్ ఇండస్ట్రీలో ఉందాం అనుకుంటున్నామని? సో ఎన్నో కథలు మీరు విని ఉంటారు, ఏమైనా ప్రాజెక్ట్స్ ఇంకా మీ బెస్ట్వి ఏదైనా చేయాలనుకుంటున్నారు? ఇలాంటి రోల్స్ చేస్తే బాగుంటుంది, ఇంత కొత్త క్రియేటివ్గా చేస్తే బాగుంటుంది, కొత్త కథలు ఉంటే బాగుంటుంది, అట్లా ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయా? ఉన్నాయండి, అంటే కొంచెం స్టూడెంట్స్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటే చేద్దామండి. ఆల్రెడీ ఒక 2 స్టోరీస్ విన్నాం, చాలా స్టోరీస్ విన్నాము, ఒక 10-15 దాకా. అందులో ఒక 2 ఓకే చేసి పెట్టుకున్నాము. అవి ఒకటైతే నెక్స్ట్ ఇయర్ జనవరిలో అలా షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు, ఇది రిజల్ట్ ఏదైనా కానీ. ఓకే, సో ఫైనల్గా తికమక తాండ మూవీకి సంబంధించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం అండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యామిలీతో డీసెంట్ ఫిలిం చూసాం రానే అనుకుంటారు మీరు ఖచ్చితంగా. మీరు కంటెంట్ని ఎంతైతే ఎంకరేజ్ చేస్తారో, కొత్త వాళ్ళని ఎంతైతే ఎంకరేజ్ చేస్తారో, మేము కూడా అదే నమ్మకంతో వస్తున్నాం మీ ముందుకి. మీరు రేపు December 15th మా మూవీ ఫస్ట్ షో వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే అండి, సో చూసారు కదా, మొత్తానికైతే తికమక తాండ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని, దీని తర్వాత మీరు ఇండస్ట్రీలోనే ఉండాలని, మంచి మంచి మూవీస్ మీ తరపు నుంచి కూడా రావాలని చెప్పేసి తప్పకుండా మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. సో మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ తికమక తాండ టీంతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి